భారతదేశ 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను కురుచాడ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 15 ఉదయం 10:30 గంటల నుండి అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం డాబా గార్డెన్స్ విశాఖపట్నం వేదికగా విద్యార్థులకు యువతీ యువకులకు గ్రూప్ డాన్స్ పోటీలు ఏకపాత్రాభినయం పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలలో గెలుపొందిన టీములకు కళాకారులకు జ్ఞాపికలతో పాటు యోగ్యతా పత్రాలు, ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. ఇందులో ప్రదర్శించే కళారూపాలు స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత, దేశభక్తి, అభ్యుదయ భావాల ఇతివృత్తాలతో నిర్మించి ప్రదర్శించాలని కార్యదర్శి దండు నాగేశ్వరరావు ఈ సందర్భంగా తెలిపారు. నా పేరు పివి రమణ. నేను గురజాడ సాంస్కృతిక వేదిక ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ముఖ్యంగా ఈ గురజాడ సాంస్కృతిక వేదిక నిర్మించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇది ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేనటువంటిది, అలాగే కుల మతాలకు కూడా అతీతంగా ఉన్నటువంటి సంస్థ. ముఖ్యంగా యువతీ యువకుల్లో విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపొందించాలని, అలాగే అభ్యుదయ భావాలను కూడా పెంపొందించాలని చెప్పి, ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి యువత వక్ర మార్గంలో పడకుండా దేశభక్తికి సంబంధించినటువంటి, అలాగే అభ్యుదయ భావాలకు సంబంధించినటువంటి ఆ భావాలని గుర్తించుకుంటూ యువతని ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ సాంస్కృతిక వేదిక మేము స్థాపించడం అనేది జరిగింది. అందులో భాగంగానే గత అల్లూరి విజ్ఞాన 127వ జయంతి సందర్భంగా, అల్లూరి సీతారామరాజు తాలూకా 127 జయంతి సందర్భంగా మనం కొన్ని కార్యక్రమాలు చేసాం. అందులో డ్రాయింగ్ పోటీలు, అలాగే క్లాసికల్ డ్యాన్సెస్, అలాగే నాటకాలు, పాటలు అన్నీ కూడా గతంలో చేసాము. అలాగే ఈసారి కూడా 78వ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా మేము ఆ సాంస్కృతిక కార్యక్రమాల్ని, దేశభక్తి సంబంధించినటువంటి, అభ్యుదయ భావాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలనే మేము పెంపొందిస్తున్నాం. అందులో భాగంగానే రేపు 15వ తారీఖున డ్యాన్స్ పోటీలు, అలాగే నాటకాలు, స్కిట్స్, పాటలు, ఇవన్నిటికీ పోటీలు మేము పెట్టడం అనేది జరిగింది. ఈ పోటీల్లో గెలుపొందినటువంటి వాళ్ళకి సర్టిఫికెట్స్, అలాగే జ్ఞాపికలు మేము ప్రజెంటేషన్ చేస్తాం. దీనికి మీ తాలూకా సహకారం ఏంటంటే, ఈ విషయాన్ని మీరు ప్రజలకు అందించాలని, ఆ విధంగా దీన్ని ప్రచారం చేయాలని చెప్పి ఈ సాంస్కృతిక వేదిక ఈ కార్యక్రమాలను జయప్రదం చేసేటప్పుడు మీ తాలూకా పార్టిసిపేషన్ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ